పుండుకూర ఇంకా ఉడుకుతుంది. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతా చూస్తున్నా. అదే తీసుకపోయినా, కాకపోతే మంచి మెదిగలేదు. ఇంకోసేపు ఉడక పెడదామని. మంచిగా మంచిగా ఏం కూర మమ్మీ అంటారు. విడిగడ్డ పుండుకూర బాగా ఇష్టం. చిన్నగా ఉడితే అదే అన్నప్రసన్న అయిన తర్వాత ఇతను తుత్తది నాకు ఇస్తుండే. ఇట్లా లొట్టలు కొట్టుకుంటే మింగుతుండే మా చిన్నోడు. పెద్దోడు ఫస్ట్ మా మామ ఫోటోకి తోడిసి దీపం పెట్టి కలశం పెట్టి పండ్లు ఉన్నాయి. చూడండి, స్కూల్ నుంచి వచ్చినాక ఇంకా అన్నం అయితే తినేసినాం. యాక్చువల్గా పుండుకూరలో కొంచెం సాల్ట్ తక్కువైంది. మా హస్బెండ్ ఎక్కువ వేసేసిండు. ఇందులో సాల్ట్ తక్కువైంది. నేను కొంచెం వేస్తుండే, కానీ మా హస్బెండ్ నేను వేస్తా అని చెప్పి మూత తెరిచిండు, ఎక్కువ గుమ్మరిచ్చిండు. కొంచెం సాల్ట్ ఎక్కువైంది. మా హస్బెండ్ టేస్ట్ కూడా లేదు, పడేసి సాయంత్రం ఏదైనా పప్పు ఇప్పు చేసుకుందాం అంటుండు. నాకు బాగానే అనిపించిండే, మంచిగా ఉండే. పిల్లలు కూడా బాగానే ఇష్టంతో తిన్నారు. కాకపోతే సాల్ట్ తక్కువైండే, కొంచెం లిమిటెడ్గా వేసి కలిపింటే అయిపోతుండే. కానీ మా హస్బెండ్ ఏమో టేస్ట్ లేదు, ఇక సాల్ సాయంత్రం వేరే చేసుకుందాం అంటుండు. ఇంటికి వచ్చినాక ఇక మా మామ దగ్గర పైన అంతా చేసుకున్నాం. సో ఈ కలశం వచ్చేసి నిన్న పూజకు పెట్టిందనమాట. ఈరోజు మంగళవారం ఉందని చెప్పేసి కొట్టలేదు, రేపు కొట్టుతా పీస్ అంతా తీసి. ఇంకా ఇది వచ్చేసి ఎప్పుడు నార్మల్గా కొబ్బరికాయ ఇది పెడుతుంటాం కదా. సో నేను శివ పూజ చేసినప్పటి నుంచి కలశం ఇట్లా పెడుతున్నా కదా, నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఇంట్లో కూడా ఇట్లా పెడదామని చెప్పేసి పెడుతున్నా. యాక్చువల్లీ అట్లా కలశం మా అమ్మ పెట్టుకుంటుంది అనమాట. నాకు మ్యారేజ్ కాకటే ముందు మా ఇంట్లో కలశం అంటే అట్లే ఉంటుండే. ఆకులు పెట్టి, అదే చెంబులో నీళ్ళు పోసి ఆకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి మంచిగా చేస్తుండే. మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాకనే వీళ్ళు కలశం అనేది ఇట్లా పెట్టుకోరు, ఓన్లీ వాటర్ పోసి పెడుతుండే అనమాట. సో మేము కూడా మేము సపరేట్ అయిన తర్వాత, మేము కలిసి ఉన్నప్పుడు అంతగానం కుదిరేటివి కాదు, కొన్ని వేరే ప్రాబ్లమ్స్ అనుకోండి. మేము సపరేట్ అయిన తర్వాత నేను కలశం అనేది ఇట్లా ఆకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి పెట్టిస్తుండే. ఇప్పుడు కూడా కొబ్బరికాయ అవన్నీ పెట్టుకుంటాం, కానీ మా హస్బెండ్ ఈరోజు మార్నింగ్ తీసుకురాలేదని చెప్పినా కదా. సో ఇంక అట్లే ఉండనమాట. కాకపోతే కలశం ఆకులు కొబ్బరికాయ పెడుతుండే. ఒక్కోసారి ఆకులు లేకపోతే ఓన్లీ కలశంలో నీళ్ళు పోసి, చెంబులో నీళ్ళు పోసి ఏమంటారు కొబ్బరికాయ ఒకటి పెడుతుండే. నార్మల్గానే సరే చేసుకుంటుంటే, నేను ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ ఓన్లీ నీళ్ళు పోసి పెడుతుండే వాళ్ళు. ఇంకా నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే పైన జాకెట్ పీస్ పెట్టి దానిపైన గాజులు కూడా వేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను శివ పూజకి అని చెప్పేసి కలశం పెట్టుకుంటా కదా. సో నాకు ఆ విధంగా ఇంట్లో కూడా రోజు అమాసకి అట్లా చేంజ్ చేసుకొని పెట్టుకుందామని అనిపించి ఇంక ఓన్లీ చెంబు నీళ్ళలో చెంబు పోసి కొబ్బరికాయ పెట్టేదాన్ని. నేను బ్లౌజ్ పీస్ కూడా పెట్టి గాజులు వేసిన. ఇంక మంచిగా అట్రాక్టివ్గా ఇంకా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఇది వచ్చేసి రేపు శివ పూజకు పెట్టినాను కదా, రేపు కొట్టేస్తాను, తీసేస్తా. ఇంక ఇదైతే మళ్ళీ అమాస దాకా ఇట్లే ఉంటుంది. అమ్మ ఆడ ఇట్లనే పెట్టుకుంటుంది. బ్లౌజ్ వేసి పెడుతుందో పెట్టదో తెలియదు, కానీ మా అమ్మ చెంబు పెట్టి ఆకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి పువ్వులు పెట్టి, మా అమ్మ వాళ్ళు ఇట్లా ఫొటోస్ కూడా చూపించను లేదో బాగా పెట్టుకుంటుంది. వీడికి వచ్చినాకనే చాలా మారిపోయారు. ఇందాక మా హస్బెండ్ కూడా అన్నా, అసలు మా ఇంటికాడ ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకుంటుంటే, మీ కలశం అంటే ఇట్లా పెడుతుంటే మీరు ఉత్తగా పెడతారు. ఇంకా సపరేట్ అయినాక మేము ఇంకా కొబ్బరికాయ పెట్టడం స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడు నాకు ఇట్లా పెట్టినందుకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి అమాసకి ఇట్లనే పెడతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 20 minutes అయితే పిల్లలు స్కూల్ వదిలేసే టైం అయిపోయింది. యాక్చువల్గా మంచిగానే ఉండే నాకు మైండ్ అంతా. స్కూల్ నుంచి వచ్చి రాగానే కూడా పూజలు మా మామకి అంతా వేసుకొని తినుకుంటూ కూర్చున్నాము. మా హస్బెండ్ కూడా కోర్టు విషయం కానీ చెప్పేసి వెళ్ళేసి వచ్చింది కదా, ఫైనల్ అయిపోయింది ఈరోజు అనేది అన్నారు. సో మాకే వచ్చిందన్నమాట. 1 ఎకరం పొలం ఉంది. కాకపోతే అవి ఏం ఇష్యూలు అయితే ముందల తర్వాత వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు పంట వేసుకొని తింటూనే ఉన్నారు ఎన్ని ఇయర్స్ నుంచి. ఏదైనా సరే మాకు వచ్చినా సరే వాళ్ళు ఉంటుంది కదా, భయం అయితే ఉంటుంది కదా. అంత ఈజీగా ఎన్ని రోజులు వేసుకొని తింటున్నారో, ఇస్తారో, మళ్ళీ ఏమైనా ఇష్యూస్ పెట్టుకుంటారో, ఎంత కోర్టు విషయం వెళ్ళేసి వచ్చినా సరే ఏమో అదంతా ఒక కథ లేండి. ఎట్లయితుందో అట్లయితుంది. కానీ వాళ్ళు చూడండి స్కూల్లో విప్పించిన అన్నంలో తింటారని ఇందాక మేము తినేటప్పుడు కొన్ని వేసుకున్నా. ఎట్లా వదులుతారు కానీ నీకు రాగానే జీ వస్తుందా రా?
మా వాడు వదులుతాడు చూడండి ఇప్పుడు పెద్దోడు. వాడు అందులో రోజు మురుకులు చేయని బట్టి నా అందరే మీకు కొత్త ప్యాకెట్లు తెప్పిస్తాను. కొన్ని తిన్నాం రా అంతే, అన్నం వేసుకొని. నేను ప్యాకెటే తెప్పిస్తాను ఇప్పుడు, ఓకేనా? కొత్త ప్యాకెట్ తెప్పిస్తాను. గమ్మునుడు అయితే తినేసిన మేము. కొత్త ప్యాకెట్ తెచ్చిస్తాం, ఓకే? ఇప్పుడే నాన్న వస్తాడు, నా దగ్గర చెప్పి తెప్పిస్తా. గంట గమ్మను ఉంటాడు. మురుకులు అనుకుని ఎంత ఈజీగా ఇట్లా చేస్తే అయిపోతాయి అనుకుంటున్నావా? గంటల టైం మురుకులు పోయికే పడతాయి చేయడానికి. నాన్న ఫోన్ చేసిందిలే, తెస్తుండంట. ఇవన్నీ తీస్తూ అమ్ముకోవాలి, అసలు ఇంట్రెస్టే లేదు పని చేసి. అది మేమే తిన్నాం. ఏం చెప్తావు? సంగతి ఏం చెప్తారా? ఇందులో ఇంకొన్ని ఉన్నాయి, తీసుకొని మింగుర్రి. నచ్చకపోతే గమ్మునుండి బిల్లు. బాబా అన్ని చెప్తూ ఇప్పుడేమో నేను చిన్న పాప వచ్చింది. ఏం తోమ్తా? చిన్న పాప వచ్చింది. వాళ్ళ అక్క ఈ పని చేయదే, వాళ్ళ అక్క కన్నా నింపేనికే వాళ్ళ మమ్మీతో పాటు చిన్న పాప, ఒక 3 years ఉంటుందేమో, వచ్చింది. మా విన్నిగడ్డ లేట్ అయింది రానికే. వీడి ప్యాకెట్ వీడు పట్టుకొని కూర్చుంటే ఇంకో ప్యాకెట్ బ్యాగ్లో పెట్టిన. ఆ బ్యాగ్ ఇచ్చి అది అది అంటుంది ఆ పిల్ల. నేనేమో వీళ్ళిద్దరికి ఒకటే తీసుకెళ్ళింది కదా, వీళ్ళు సగం చింపి కొన్ని వేసిచ్చుకుంటున్నాను అనమాట. పిల్ల తింటూనే ఉన్నది. ఆ పాపకు సగం ఇచ్చేసినా, ఇప్పుడు రాయలే మేము సగం తిన్నాం, ఇంకేమున్నాయి అంటాను. వాళ్ళ మమ్మీ తీసుకొని వెళ్ళిపోయినాక ఇక పాపని వాళ్ళ మమ్మీ తీసుకోబోతుంది, ఇంకేం అడగదు అని అంటున్నారు. అదే నెక్స్ట్ August 15th ఉంది కదా, గేమ్స్ డాన్స్ అన్నీ స్టార్ట్ చేసిర్రు వీళ్ళకి. అయిపోయినా తెచ్చి చీర అయిపోయినా మావి ఎందుకు తిన్నారు ఒకటే మొత్తుకుంటాడు. చెప్తున్నా తెప్పిస్తారా అంటే కూడా విన్నారు. చూడండి, మార్నింగ్ పాలు లేవని చెప్పి, పాలు పగిలిపోయాయని చెప్పేసి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చిన అని చెప్పిన కదా. ఇప్పుడు వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టి చూస్తే పాలు ఉన్నాయి. ఇవ్వండి, ఇందులో పాలు పెరుగు ఉన్నాయి. నిన్న మండే రోజు శివుడి కోసం అని చెప్పేసి పాలు పెరుగు తీసుకున్నా. పంచామృతం చేయడానికి పాలు పెరుగు తీసుకున్నా అనమాట. సో ఎంత కొంచెమే చేస్తాం కదా పంచామృతం, చేసినాక మిగిలినవి అట్లే పెట్టిన. అవి మనం తినడానికి చాయ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అసలు అవి ఉన్నాయనే విషయమే తెలియదు నాకు. ఆ ప్యాకెట్ పాలు ఒకటో చూసి లేవు, పాల ప్యాకెట్ అయిపోయింది అనుకుని పోయి తీసుకొని వచ్చింది. అట్లా ఉంటుంది మన మైండ్. మొత్తం ధ్యాసనే లేదు నాకు, లేవు పగిలిపోయినాయి తీసుకురావాలి అన్నది అసలనే ఉంది. ఇంకా వీళ్ళు రేపటి నుంచి నాన్ వెజ్ స్టార్ట్. పూటకు అన్నం తింటారు. ఇప్పుడు అన్నం వేస్తా అంటే అన్నం వద్దంటున్నారు. ప్రోమోగనెట్ ఉండే ప్రోమోగనెట్ తిన్నారు. వాళ్ళ డాడీ తీసుకొచ్చిన స్నాక్స్ తిన్నారు, ఫ్రూట్స్ తిన్నారు, స్నాక్స్ తిన్నారు. ఇప్పుడు అన్నం వేస్తే తినంటారంటే అన్నం మట్టుకోదు కానీ కారెలు టోసులు అవి ఉంటాయి అంటున్నాడు వాడు. పొద్దున నేను చాయ్ అట్లే పెట్టేసిన కదా, మా విన్నగాడు చాయ్ చల్లేసిండు.
10 నిమిషాలు తక్కువ 6 వస్తుంది. నేను మటుకు పనే చేస్తలేను, ఊరికే కూర్చుంటున్నట్లే. నువ్వు హిందీ హోంవర్క్ అదే ఓ సగం సగం మనం పట్టింది కదా రోజు ఇలా అండ్ ఇంకొకటి నేను ఇందాక ఏమంటారు, యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పబోయే సంబంధించి వీడియో మేబీ రేపు కనుక పెడతానేమో. ఆ వీడియోని ఫస్ట్ ఈ వీడియో పెట్టి ఆ వీడియో పెడతానేమో. సో ఆ వీడియోలో నేను చెప్పిన మా మమ్మీ కమ్మలు పెట్టాల్సి వస్తుందని చెప్పిన. ఉండనులే, నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్తాను. ఉన్నదంతా ఈయన చెప్పేస్తే ఆ వీడియో పెట్టి కూడా వేస్ట్. ఆ వీడియో పెట్టినాక ఆ తర్వాత దాంట్లో ఏం జరిగింది అనేది చెప్తా. ఇప్పుడే చెప్తే ఆ వీడియో పెట్టి కూడా వేస్ట్ అయితే 10 minutes దాకా వచ్చింది. ఆ వీడియో పెట్టాలి కదా, సిచ్యువేషన్స్ అంతా పెట్టాలి, ఇట్లా జరుగుతున్నాయి ఏంటనేది. ఏంది ఏం చెప్తావు? నేను ఇప్పుడు లేచి పనులు స్టార్ట్ చేస్తున్నా. ఇక నన్ను అప్తనే ఉన్నారు మధ్యలో ఏదో ఒక పని మీద, మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది, మళ్ళీ కూర్చుంటున్నా. ఫాస్ట్గా రండి. ఏంది ఇవి వస్తుంది కదా, ఇవి నేను మొత్తం కంప్లీట్ చేస్తాను నిన్న. చూసుకో, మేడం చేయమందా? చేయమని నేనే కంప్లీట్ చేస్తాను అసుకోకుండా. ఎప్పుడు కంప్లీట్ చేసినా? ప్రోగ్రామ్ ఉంటాయి కదా, ప్రోగ్రామ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ మంత్ 15th అని చెప్పేసి ప్రోగ్రామ్స్ గేమ్స్ అన్నీ పెట్టిస్తుంటే దాంట్లో వెళ్ళి పార్టిసిపేట్. నువ్వేం పార్టిసిపేట్ చేస్తలేవు అయితే? మరి ఇదంతా రైన్కి టైం ఇప్పుడు దొరికింది నీకు? అది ఫస్ట్ అది నువ్వు గ్రౌండ్ పోతుంది కదా, గ్రౌండ్కి నువ్వు వచ్చినావు కదా, పెన్స్ బ్యాగ్ అన్నప్పుడు కింద కూర్చున్నా చూడు, అప్పుడు రాసుకుంటూ వస్తున్నావా? ఈరోజు 4 అయిపోయింది. డైలీ 10 minutes తక్కువ 4కి వెళ్తుండే. ఈరోజు 4కి వెళ్ళిన మా హస్బెండ్ తీసుకొస్తాడేమో అనుకొని మా దగ్గర ఫోన్ మాట్లాడుతున్నా. సడన్గా టైం తీసుకొచ్చి 4 అయింది. ఇంకా మా హస్బెండ్ కాల్ చేసి నువ్వే పోయి తీసుకురా అన్నాడు. ఇంకా లేట్ వెళ్ళింది కదా, 10 minutes రాసుకుంటావు. ఇంకా లంచ్ టైంలో కూడా వేసుకున్నాను నేను, సగం వేసుకుంటే ఇప్పుడు మేడం ఇదే పెట్టించిందా హోంవర్క్? పెట్టించుగా. మరి ఏమిటికి రాసినావు? మేడం పెట్టే కంటే ముందు నువ్వు తొందరపడి ఏం రాయాల్సిన అవసరం లేదు. అంత అవసరం లేదు, ఓ రాసుకోబట్టి ఇంత కంప్లీట్ చేస్తే అప్పుడు అయిపోతుంది. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే బారక్కడి రాపిస్తుంది. ఇక స్టార్టింగ్ నుంచి బారక్కడి రాపిస్తున్నాను. స్టార్టింగ్ నుంచి అది పెట్టించిన తర్వాత ఇవి పెట్టించిన తర్వాత ఇక్కడ అంతా బారక్కడి స్టార్ట్ చేసింది. ఇంకా ఎట్లా ఫైనల్ దాకా వచ్చేసరికి లాస్ట్ వరకు పెట్టిస్తారు కదా ఉద్దేశంతో అది సొంతంగా రాసేసిండు. అంటే ఈరోజు ఇక అన్నీ బారక్కడిలో తెలివి ఎక్కువ ఉపయోగిస్తుంది మా విన్నోడు. నేను అడిగిందా? ఏ టైంలో అడిగిండు? నేను ఏ టైంలో అడిగిండు? 10 టేబుల్ ఏ టైంలో అడిగిండు? 4 ఇంకా 8 చెప్పినావా? కరెక్ట్ 8 చెప్పినావా కరెక్ట్గా? ఏమన్నా అన్నాడా? ఏమన్నా అలా కాదు, ఇలా 81 నేను చెప్పావు, 81 82 అలా చెప్పలేదు. 82 ఏమడగల అడిగింది. అలా 8 2s ఎంత, 8 7s ఎట్లా ఎంత అని అడిగింది. మధ్యలో అడిగిందా? అట్లా వీడు చెప్పలేదు. మళ్ళీ మధ్యలో ఏదైనా అడిగితే మళ్ళీ వాడు స్టార్టింగ్ వచ్చి చదువుకుంటూ వస్తాడు. రా వీడియో బంద్ చేసినావా? నేను మాట్లాడుతున్నారా? ఇదేంటి ఇంకా టైం చూడండి, టైం వచ్చేసి 7:20 అయితే అవుతుంది. సో వినుగాడికి జస్ట్ మ్యాథ్స్ హోంవర్క్ ఒకటే ఇచ్చారు. చిన్నోడు కూడా మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇచ్చారు. వినుగాడికి చదువుకునేది ఇచ్చారనమాట. హిందీ చదివేసుకున్నాడు, ఇంగ్లీష్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ లెసన్ చదవమని స్టార్టింగ్ రోజు వీడియో పెట్టిన కదా బాగా చదువుతున్నాడు అని అదే ఇచ్చారు. ఇంకా అన్నీ అయిపోయినాయి కదా. రేపు టేబుల్స్ అడిగినంట సారు. 4th టేబుల్ 8th టేబుల్ అయితే చెప్పిండంట. 10 వరకు పర్ఫెక్ట్ ఉండి చదువుకోరా అంటే నేను కొద్దిసేపు ఆడుకొస్తాను చెప్పేసి బయటికి వెళ్ళారు సైకిల్స్ తీసుకొని. ఇంకేం లేదు, వస్తారు ఆడుకుంటారు తింటారు ఆడుకుంటారు. ఇంకా 7:20 అయిపోయింది కదా. హోంవర్క్స్ కొన్నే ఉన్నాయి ఈరోజు, అందుకే వాళ్ళు ఆడుకొని వెళ్ళారు. అండ్ నేనైతే చూడండి ఇంకా కాసు ఒకటి కొట్టి బట్టలు మడత పెట్టినా ఇంకా వాళ్ళకి రాపించుకుంటే కూర్చునే వరకు ఇంత టైం అయింది. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంక క్లీన్ చేసుకుంటే అయిపోతుంది పని. ఇందులో ఇవైతే నిన్న నైట్ తోమినాయి.
తీసుకొని చదువుకొని కూడా చదువుకోలేదు. తోమినాయి తోమాల్సినవి ఏ ముహూర్తంలో అన్నాను కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా పనులే అయితలేవు నాకు ఫాస్ట్. ఇంకా వంట ఉన్నట్టుగానే ఇవ్వండి, అన్నం ఉంది అండ్ పప్పు ఉంది. మా హస్బెండ్ మేబీ ఏదైనా కర్రీ తెచ్చుకోవచ్చు. కూర బాగా అయ్యలేదు అన్నాడు. సో ఇంతే ఇంకా ఇవాళ వీడియో. ఇంకా వాళ్ళు తింటారు, వచ్చి పండుకుంటారు, మేము కూడా బాసలు తోముకోబట్టి అయిపోతాయి పనులు. ఇంతే ఇవాళ వీడియో.